అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H-1B వీసా ఫీజును $1,00,000లకు పెంచారు. ఫిబ్రవరి 2026 నుంచి ఈ నియమం కొత్త దరఖాస్తులకు వర్తిస్తుంది. గతేడాది 1,41,000 వీసాలు జారీ అయ్యాయి. ఇదే స్థాయిలో జారీ అయితే కంపెనీలు $14 బిలియన్ చెల్లించాల్సి రావచ్చు. ఫిబ్రవరిలో లాటరీలో రానున్న కొత్త దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తించనుంది. అమెరికన్లను నియమించుకునేలా కంపెనీలపై ఒత్తిడి చేయడమే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అన్ని కలిపి 1,41,000 H-1B వీసాలు జారీ చేసినట్లు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లెక్కలు చెబుతున్నాయి. అదే స్థాయిలో వీసాలు జారీ చేస్తే వాటి కోసం చెల్లించాల్సిన ఫీజు మొత్తం $14 బిలియన్ అంచనాలున్నాయి. ఈ నిర్ణయం స్టార్టప్ సంస్థలకు శరాఘాతమేనని స్టార్టప్ ఇంక్యుబేటర్ వై కాంబినేటర్ CEO గారీ టాన్ వెల్లడించారు. విదేశాల్లోని టెక్ హబ్లకు ఇది ఓ బహుమతిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.